వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఓటుకు నోటు వ్యవహారంపై దేశం మొత్తం యావత్తు నిబ్బురపరుస్తున్న ఏ అంశం అయితే ఉందో దాని గురించి ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో మాట్లాడుతున్నాం. టీడీపీ నుంచి అధికార ప్రతినిధి మనకి రాజారాం యాదవ్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణు గారు విజయవాడ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా విష్ణు గారితో మాట్లాడదాం, తర్వాత వద్దాం. విష్ణు గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్ చూస్తున్నారు, మొత్తం రాజకీయాలు అవినీతి అని ఎప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు పశువులలో సంతలో పశువుల్ని కొన్నట్లుగా డబ్బులు ఇవ్వజూపుతున్నారని మాట్లాడుతున్న ఆయన ఉదంతం నిన్న తెలిసింది మనకి. సాక్షాత్తు రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు, టీవీల్లో మొత్తం ఫుటేజ్లతో సహా పట్టుబడ్డారు. కానీ అతని పేరు మాత్రం ఎఫ్ఐఆర్లో నమోదు కాలేదు. ఏ విధంగా వెళ్తున్నాయి రాజకీయాలు, మీరేం చెప్తారు కాంగ్రెస్ నాయకులుగా? అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఆయన ఒక నీతిమంతుడని, సమర్థవంతుడని, లేకపోతే మంచి వ్యక్తి కింద ఆయన ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. రెండో ఉదాహరణకి మహానాడులో కూడా 30 సంవత్సరాల పాటు నీతివంతమైనటువంటి పాలన అందించాం, నీతివంతమైనటువంటి పార్టీ అది ఇదని చెప్పని రకరకాలుగా ఆయనే ప్రగల్భాలు పలకడం జరిగింది మహానాడులో. ఒక 3 రోజుల తర్వాత జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనాదిగా అంటే గత 25 సంవత్సరాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం కాదు, సైకిల్ గుర్తు మీద ఎన్టీ రామారావు గారు సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఆయన వారికి కూడా డబ్బులు ఇచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పక్కకు తీసుకొచ్చి ఈయన ముఖ్యమంత్రి కావడానికి దోహదపడినటువంటి సందర్భం చూసాం. అట్లాగే అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సందర్భాల్లో కూడా రకరకాలుగా డబ్బుల ద్వారానే రాజకీయం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇందాక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో పట్టుబడటం స్పష్టంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇంటికి పోవడము, ఆ డబ్బులు లెక్కటం. అట్లాగే మొన్న 2014 ఎన్నికల్లో విజయవాడలో దాదాపుగా 3 కోట్ల రూపాయలు సిద్ధార్థకు సంబంధించినటువంటి ఒక కళాశాలలో 3 కోట్ల రూపాయలు పట్టుబట్టుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్. అలాగే మొన్న ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా నాయకులు ఉపాధ్యాయులు అంటే విద్యని ప్రసాదించేటటువంటి ఉపాధ్యాయుల్ని కూడా కొనాలి అని చెప్పినటువంటి ప్రయత్నం చేసి వారందరికీ కూడా రోడ్ల మీదే పోలింగ్ బూతుల దగ్గరే ఎన్నికలకు పోతుంటేనే వారందరికీ కూడా రోడ్ల మీద డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రత్యక్షంగా విజయవాడ మీడియా అంతా కూడా చూశారు. అదంతా కూడా వారందరూ కూడా పట్టుకోవడం జరిగింది. విష్ణు గారు ఇది చూసే నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులని నోటు ద్వారా వారిని కొనుక్కుని ఓట్లు వేయించుకోవాలి అని చెప్పిన ఒక సిద్ధాంతాన్ని ప్రబలంగా నమ్మినటువంటి పార్టీ ఏదంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. విష్ణు గారు ఆ యొక్క నైజం మనం చూస్తున్నాం. విష్ణు గారు, రాజధాని నిర్మాణానికి విరాళాలు అడుగుతున్న నేపథ్యంలో ఇంత డబ్బులు టీడీపీ పార్టీ దగ్గర ఉన్నాయంటారా మీరు? సార్, ఇప్పుడు రాజధాని నిర్మాణానికి అందరూ తల ఒక ఇటుక ఇవ్వండి, నేను షెడ్ కింద ఉంటాను అని రకరకాలైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. మొత్తం 2 కోట్ల చిల్లర వచ్చింది ఆయన పిలిపిస్తే. ఇది అక్కడ సెక్రటరియట్లో హుండీలు పెట్టినా లేకపోతే ఇంకెక్కడ రకరకాలైనటువంటి దాతల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి కొంతమంది మా పేరు కూడా ఉండాలి రాజధాని నిర్మాణంలో తలా ఇస్తే 2 కోట్ల చిల్లర వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్సీని కొనడానికి 5 కోట్ల దాకా వెచ్చించడానికి నిర్ణయించుకున్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వము సొమ్ము చేసుకోవడం కోసం చూస్తూ ఉంది. ఒక్క పట్టిసీమలోనే 400 కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పని స్పష్టమైనటువంటి ఆధారాలతో కాంగ్రెస్ పార్టీ కానీ రైతాంగం కానీ ఇతర నాయకులు కానీ చెప్తా ఉన్నారు. అంత డబ్బు ఈరోజు రాష్ట్రంలో ఒక మహానాడులోనే 70 కోట్లు వచ్చినట్టుగా మనం చూపించారు. ఇది ఖచ్చితంగా ధనవంతుల పార్టీ, పేదల రాష్ట్రం, ధనవంతుల పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటిది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఇరిగేషన్ కాంట్రాక్ట్ దగ్గర నుంచి తీసుకున్నారు, ఏ జీవోలు ఇష్యూ చేయడం ద్వారా కాంట్రాక్టర్లకి ఎస్కలేషన్ చేయడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పించారు, లేకపోతే ఏ పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇచ్చి 1400 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారో
ఇలా అన్ని అవినీతికరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వారి దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని అంటే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇక్కడి నుంచి ఇతర వ్యాపకాల ద్వారా సంపాదించినటువంటి డబ్బుని తెలంగాణ ప్రాంతంలో పార్టీ పునర్నిర్మాణానికి పార్టీ ఎమ్మెల్సీలు చేయడానికి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మనకంతా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏం చెప్తారు రాజారాం? మొదట తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక పండుగ రోజు తెలంగాణ అవతర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకి ఎందుకంటే చాలా త్యాగాల ఫలితంగా 50 సంవత్సరాల త్యాగ ఫలితం ఈరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా నూతన రాష్ట్రము మరి అలా ఒక నవనిర్మాణ దీక్ష చేసుకుంటున్నటువంటి సీమాంధ్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా సుఖవంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాము. రెండోది విష్ణు గారు మాట్లాడిన సందర్భం తెలంగాణ విషయాల్లో మనం ఆలోచిస్తే తెలంగాణ రాజకీయాల్ని అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రంలో ఇలా రాజకీయాల్ని అవినీతిపరం చేసింది ఎవరు? రాజకీయాల్ని ఇలా అంటే 63 అసెంబ్లీ సభ్యులు ఇలా టీఆర్ఎస్ పార్టీకి వస్తే 5 అభ్యర్థుల్ని అంటే వాళ్ళు నిజంగా మన నాగార్జున సాగర్లో శిక్షణ తరగతులు పెట్టుకున్నారు. లింగడో లాంటి వాళ్ళని పిలుచుకున్నారు, రాజకీయ కోవిదులు పిలుచుకున్నారు, న్యాయ కోవిదులు పిలుచుకున్నారు, రాజ్యాంగ కోవిదులు పిలుచుకున్నారు. మేము అసలు ఈ ప్రజాస్వామ్యం అంటే అసలు ఈ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు ఇంగ్లాండ్, కానీ తెలంగాణని ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా మారబోతున్నట్లుగా రకరకాల మాటలు చేశారు. కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ వారు చేస్తుంది ఏంది? 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారికి 3 మాత్రమే అసెంబ్లీ మండలి ఎమ్మెల్సీ ఎన్నికయ్యే అవకాశం ఉన్నది. కానీ ఇలా 5 పెట్టడం ద్వారా ఇలా తెరలేపింది ఎవరు? అంటే రాజకీయ అవినీతికి పాల్పడుతుంది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమంటే తెలంగాణ ప్రజలు ఏదైతే నీతివంత పాలన నిజాయితీ పాలన కోరుకున్నారో ఇలా ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఏ పార్టీ తను ఉండొద్దు, ఇక్కడ నా వైఎస్ఆర్ పార్టీ ఉండదు, నా కాంగ్రెస్ ఉండదు, నా టీడీపీ ఉండదు, నా బీజేపీ ఉండదు, నా ఎంఐఎం ఉండదు. ఇవాళ అంటే ఉండాలని కోవడం తప్పు కాదు. వేరే పార్టీలు ఏవి ఉండొద్దని తన పార్టీ ఉండాలని ప్రజాస్వామ్యం మీరు చూడండి. ఇలా ఈ ప్రభుత్వం ఏర్పడేసినటువంటి ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఇలా దాదాపుగా వేరే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు తెలంగాణ ఉద్యమకాలు ఎటో పోయిన, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎటో పోయింది, జెండా మోసిన వాళ్ళు ఎటో పోయినారు. ఇలా కేవలము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే దాదాపుగా ఇలా మంత్రులుగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఏ విధంగా అయితే తమ ఎమ్మెల్యేలని నామినేటెడ్ ఎమ్మెల్యేలని టీడీపీ తీసుకుంటున్నట్టు ఏ విధంగా అయితే నిరూపించిందో మరి మీరు చెప్తున్నట్టు ఇలా చాలా స్పష్టంగా ఇలా టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ మేము విజయం సాధించని చెప్పి అనుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నేనంటే అక్కడ ఉన్న రాజకీయాలు అక్కడ ఉంటాయి, విష్ణు గారు మాట్లాడతారు, మిగతా మాట్లాడతారు. కానీ ఇక్కడ మాత్రం ఏమనుకుంటారు అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ శూన్యతని ఇక్కడ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అసలు ప్రత్యర్థి ఉండొద్దు, ఏ పార్టీ ఉండొద్దు అని చెప్పేసి, ఏ పార్టీ ఉనికి ఉండొద్దు అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇలా చాలా స్పష్టంగా మొన్న కృష్ణారావు గారు పోయారు, అంతకుముందు కృష్ణారెడ్డి గారు పోయారు, చాలామంది మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు పోయారు. వాళ్ళందరూ చాలా ఓపెన్గా చెప్తుంది మాకు 10 కోట్లు ఇచ్చారు కేసీఆర్, మాకు 15 కోట్లు ఇచ్చారు, తర్వాత మాకు ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు మాకు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇచ్చారు, మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. అవినీతి అంటే మీరు ఒక 10,000, 5,000, 20,000, లక్షను లేకపోతే 1 కోటి రూపాయలు అంటే క్యాష్ రూపంలో తీసుకోవడం అవినీతి కాదండి. రకరకాల పద్ధతుల్లో అంటే ఇది అవినీతే, మిగతాయి కూడా ఎరవేయడం ద్వారా రకరకాల పద్ధతుల్లో మరి వాళ్ళకి ఆర్థిక వనరులు చూపించడము, ఆశ చూపించడము, ఇవన్నీ కూడా రాజకీయ అవినీతిలో భాగం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎరవేసి ఒక సందర్భంలో బెదిరించడం, మీరు రాకపోతే ఏమంటారు సార్ అంటే ఇవాళ ప్రభుత్వం బెత్తం వాళ్ళ దగ్గర ఉందండి, ఇలా బెత్తం వాళ్ళ దగ్గర ఉంది, లాఠీ సార్ నన్ను కంప్లీట్ చేయండి సార్, లాఠీ వాళ్ళ చేతిలో ఉంది, ఇలా ప్రభుత్వ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇలా మాధవరం కృష్ణారావు గారు ఫామ్ హౌస్కి పోతే ఆయన 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చి పోలీసులు ఇచ్చి ఇంటికి పంపిస్తే ఎట్లా తెలుస్తుందండి? మేము ఎట్లా పట్టుకోగలుగుతామండి? ఇలా చాలా స్పష్టము. టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు మొత్తం గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నింటినీ కూడా మాయల మరాఠీ మాటలతోటి చేటలతోటి ఇలా మొత్తం తెలంగాణ ప్రజల్ని ఇలా ఈరోజు మేమేదో విజయం సాధించామని చెప్పేసి, మేమేదో అరెస్ట్ చేయించాము, ప్రత్యర్థిగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మేము నోరు మూయించామని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది, కేసీఆర్ గారు ఒక రాజకీయ దురుద్దేశంతో ఇలా గతంలో చెప్పాడు అసెంబ్లీలో, నేను ఆపరేషన్ ఏదైతే తెలంగాణ ప్రజల గురించి చెప్తున్నారో తెలంగాణ ప్రజలు యావత్ ఆంధ్రదేశం యావత్ దేశం కూడా ఈ రోజు టీవీలో ఫుటేజ్ లో చూస్తుంది. మరి దాన్ని అర్థం చేసుకోరా తెలంగాణ ప్రజలు? ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటుంటే నేను ఒక విద్యార్థి నాయకుడిగా వచ్చానండి. మొన్న ఎలక్షన్లో పోటీ చేశాను. ఒకతను 12 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంకొక అతను 8 కోట్లు ఖర్చు పెట్టాడు.
అంటే ఒక సామాన్యుడు ఈ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసే పరిస్థితి ప్రజాస్వామ్యం అంటే ఒక అవినీతిమైనటువంటి రాజకీయాలుగా మారుతున్నాయి. దాన్ని మారాలని కోరుకునే వాళ్ళని నేను. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుండాలని చెప్పేసి ఒక నీతివంతమైన పాలన రావాలని చెప్పేసి ప్రజాస్వామ్య నేనేమంటున్నానంటే మీరు చెప్తుంది నేను వింటున్నాను. మీరు ఒక నీతివంతమైన రాజకీయాలు రావాలి, ఒక సామాన్యుడు ఎలక్షన్లో నిలబడే స్థాయి రావాలి అని చెప్తున్నా. మీరు ఈ ఉదంతాన్ని ఏ ప్రాధాన్యత లేని ఒక ఎమ్మెల్సీ సీట్కి 5 కోట్లు వెచ్చించడం ఇప్పుడు ఏమంటే అవి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ ఆడియో కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ విజువల్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారో ఏం జరిగిందో ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోర్టు కూడా ఉంది కాబట్టి ఏమిటంటే ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతాలని అవినీతిమైన రాజకీయాలుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం ఒక ఎమ్మెల్సీ ఇవాళ ఈ 5వ అభ్యర్థిని 4వ అభ్యర్థిని పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ టీడీపీకి ఉందా 15 మాకు 20 మంది ఎమ్మెల్యేలు అండి. ఇలా వారు హరీష్ రావు గారు ఇందాక మేము ఇవాళ ఇప్పుడు ఏమంటుంటే హరీష్ రావు గారు మాట్లాడారు మాకు 80 మంది ఎక్కడ ఉన్నారండి 80 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలు వచ్చిన అంటే నువ్వు ఎట్లా నైతికత అవుతుంది? అది నువ్వు రాజీనామా చేసుకుని గెలిచారా? విష్ణు గారు మీరు చెప్పండి. సి రామచంద్ర గారు మాట్లాడుతూ ఫస్ట్ కాల్ నాకే వచ్చింది ఎర చూపించడంలోనే ఆయన నిన్న చెప్పడం చూసాం మనం. కాంగ్రెస్ నాయకులు కూడా ఎర వేశారా టీడీపీ నాయకులు? సార్ ఇప్పుడు చాలా అబద్ధంగా మాట్లాడుతున్నారు సార్. ఈరోజు మనం చర్చ జరుగుతుంది ఏంటండి, రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు తీసుకుపోయి స్వయంగా ఆయనే ఇంట్లో కూర్చుని అనేక విషయాలు మాట్లాడారు. నన్ను బిగ్ బాస్ పంపించారు, మొత్తం కావాలంటే నీతో ఫోన్లో మాట్లాడిస్తాను అని చెప్పని ఒక శాసనసభ్యుడు అదే తెలంగాణ రాష్ట్రంలో ఆయనే చంద్రబాబు ఆయన అని చెప్పని పోయి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన అక్కడ కూర్చుని అన్ని విషయాలు మాట్లాడి బహిరంగంగా 50 లక్షల రూపాయలు దొరికిపోతే వీరు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఒక విషయాన్ని మరుగునపరచడం కోసం, వాస్తవాల్ని వక్రీకరించడం కోసం. అంటే టీఆర్ఎస్ని మేము సమర్థించట్లేదు కానీ 5వ క్యాండిడేట్ ఎందుకు పెట్టారు? 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఎన్నికలకి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. ఇది కాదు ఈరోజు మనం మాట్లాడుకుంటుంది, ఈరోజు జరిగినటువంటిది. రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పంపించారు? 50 లక్షల రూపాయలు 2.5 కోట్ల వరకు ఒక వ్యక్తికి ఇవ్వడానికి ఆ విషయం చెప్పాలి స్పష్టంగా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకున్నారు? లేకపోతే ఎవరు పంపించారు? చంద్రబాబు నాయుడు గారు మా బాస్ పంపించారన్నారు, చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు, ఫోన్లో మాట్లాడిస్తూ ఉన్నారు. ఇన్ని విషయాలు జరిగితే అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇలాంటి నోటుకి ఓటు అని చెప్పి ఎన్నికల్లో ఒక డబ్బు ప్రభావాన్ని వారే డబ్బు ప్రవహించే విధంగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాటికి సమాధానం చెప్పకుండా ఏదో వేరే విషయాలు తెర మీద తీసుకొచ్చి దాన్ని ఎదురుదాడి చేయాలని చెప్పని మాట్లాడడం తెలుగుదేశానికి ఎంతవరకు సమంజసం? ఎలా విష్ణు గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను ఏమంటున్నానంటే మీరు ఒక్కసారి తెలంగాణ రాజకీయాన్ని కూడా మీరు ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడు మీకు ప్రత్యర్థి పార్టీ అక్కడ తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు మాట్లాడుతున్న సందర్భం ఓకే, కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో మీకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రము ఇలా ఏ రకంగా కేసీఆర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు, ఏ రకంగా ఒక నియంత్రిత పోకలతో ఈ ప్రభుత్వం పోతా ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ ఉండదు, ఏ నాయకుడు ఉండదు అని చెప్పేసి సవాల్ విస్తున్న పరిస్థితి కూడా మనం గమనించాల్సిన అవసరం. ఇవాళ మీరు ఒక్కటి ఆలోచించండి, 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ పార్టీ 5 ఎమ్మెల్సీని పెట్టడమే ఖచ్చితంగా ఇదంతా కూడా అంటే ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇవాళ స్పీకర్ ఇచ్చిన దాంట్లో కూడా ఎమ్మెల్యేగా ఉంటాడు, కానీ ఇవాళ మంత్రిగా కొనసాగుతాడు. ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే ఇవాళ మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మల్లాది విష్ణు లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు ఇలా తెలంగాణ రాజకీయాన్ని అర్థం చేసుకునే అవసరం ఉన్నది. ఇలా కేసీఆర్ గారి నియంత్రిత వ్యవహారం ఎట్లా ఉందో అర్థం చేసుకునే అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ ఉండొద్దు, ఏ రాజకీయ శూన్యత ఉండాలని చెప్పేసి మరి కేసీఆర్ గారు వేస్తున్న తీరును మనం అర్థం చేసుకుని తెలంగాణ ప్రజలకు సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విరుద్ధంగా ఏదైనా చేసినట్టయితే ఈరోజు కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు ఖండించడం మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా. బట్ ఇక్కడ రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటే అవినీతి రహిత సమాజం తీసుకొస్తాం, అవినీతిని పారదోలుతాం, డబ్బులు అనేది లేకుండా ఎన్నికల్లో చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న మహానాడులో మొన్న చూసాం. ఈ రోజు ఈ ఉదంతాన్ని మీ నాయకుడు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటాన్ని ఏమంటే ఇవాళ మీరు గమనించండి, ఇవాళ ఎమ్మెల్యేలు
మరి వాళ్ళ మంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ కూడా ఆమోదింపజేయకుండా ఇలా స్పీకర్ గారిని పప్పెట్టుగా ఉంచి ఇలా కేసీఆర్ ఎట్లా వ్యవహరిస్తున్నామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర రాజకీయాలు ఎంత కలుషితం చేశారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఫామ్ హౌస్లకు పిలిచి కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బెదిరిస్తున్నటువంటి పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన ఉంది. ఇలా చాలా స్పష్టంగా ముత్తయ్య చెప్పాడు, ఈ ఎమ్మెల్సీని పిలిపించి ఎమ్మెల్సీ ఫోన్ చేసి నాకు డబ్బు అవసరం ఉందని చెప్పేసి మాట్లాడి ఈ పద్ధతిలో మొత్తము ఒక ప్రీ ప్లాన్గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే మొత్తం ఈ ప్రభుత్వం అది ఏవైతే 2014లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం పక్కెట్టింది. ఈ ప్రభుత్వము ఏవైతే మరి 2014 కంటే ముందు చెప్పినటువంటి ఇలా డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇట్లాంటి అన్ని వ్యవహారాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని పక్కన కేవలము పక్కింటోడు ఏం చేస్తా ఉన్నాడు, పక్కింటోడు ఇల్లు తగలబెట్టి ఆనందపడే కార్యక్రమం చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వము ప్రజల కోసం అసలు పనిచేయట్లేదు. కేవలం అధికారంకి వచ్చిన తర్వాత సార్ అంటే ఇప్పుడు మా నాయకుడికి సంబంధం లేదండి ఇష్యూలో. మీకు ఏమంటున్నంటే ఇవాళ ఎమ్మెల్సీకి సంబంధించిన అంశము బాబు గారు మీరేమన్నా ఇప్పుడు మా నిజామాబాద్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ అరికెల రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, వారికి వేమనరేంద్ర రెడ్డికి మధ్య ఇద్దరు మేము పోటీ పడతామన్న క్రమంలో మీరు ఎవరన్నా చేసుకోండి నాకు సంబంధం లేదు మీరు చేసుకోండి అని చెప్పేసి వదిలేసినట్టు సందర్భం. కాబట్టి ఊరికే తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలని చెప్పేసి చంద్రబాబు గారిని బదనాం చేయాలని చెప్పేసి మీరు అనవసరంగా చంద్రబాబు గారిని తీసుకురావాల్సిన అవసరం లేదు. అంటే బాబు గారిని ఆ విజువల్స్ ఆ వీడియో అన్నీ కూడా అవి నిరూపించాల్సిన అవసరం ఉన్నది. అవి ఆ వాయిస్ ఎవరిదో అది ఎంతేదో చూడాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటున్నంటే ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తుంది కేసీఆర్ గారి కుటుంబము. మీరు గమనించండి. నేను ఏమంటున్నంటే తెలంగాణ రాజకీయాలను ఒకసారి చూస్తే గతం ఆలనరేంద్ర గారిని ఇట్లాగే పంపించారు కేసీఆర్ గారు. ఆయన సమూజీ తెలంగాణ సదన సమితి అని ఒక పార్టీ పెట్టుకుని ఆయన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కేవలము రాజకీయ ప్రత్యర్థిగా ఉంటాడు కాబట్టి టైగర్ నరేంద్ర అని పేరు ఉన్నటువంటి గొప్ప నాయకుడిని శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారండి, బీజేపీ నేతతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. నమస్తే అండి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే చెప్పండి సార్. అవినీతి రహిత సమాజం తీసుకొస్తామన్నట్టు కేంద్రంలో ఇటు మీకు భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ పార్టీ చేస్తున్న ప్రకటనలకు విరుద్ధంగా నిన్న జరిగింది చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు మీ పార్టీ దూరంగా ఉన్నట్టు కూడా చూస్తున్నాం. ఏ విధంగా మీ కార్యాచరణ ఉండబోతుంది, మొత్తం ఉదంతాన్ని మీ పార్టీ ఏ విధంగా చూస్తోంది, మీరు భాగస్వామి నుంచి విడిపోయే అవకాశాలే ఉన్నాయా దీన్ని బట్టి? ఇప్పుడు పాలన చూస్తే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం మీకు తెలుసు. ఎక్కడ కూడా ఒక్క అవినీతి వరకు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని అందించగలిగాం 10 సంవత్సరాల తర్వాత. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దానికి కొంచెం దురదృష్టకర సంఘటన అయినా కానీ ఎక్కడ కూడా ఇటువంటి విషయంలో రాజీ పడేది లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఒక ప్లాన్ ప్రకారము చేసినటువంటి కార్యక్రమము ఇవన్నీ మాట్లాడే కంటే ముందు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ గెలిచిన వాళ్ళు 60 మంది అయితే 5గురిని నిలబెట్టుకొని ఎటువంటి అవినీతి లేకుండానే 5గురు ఎమ్మెల్సీలను గెలిపించుకున్నారని చెప్పేసి ప్రజలు అనుకోవాలా? అంటే ఇక్కడ అవినీతి నిరూపణ అయింది. వీడియో ఫుటేజ్లు ఆడియోలు అన్ని తెలిసి అందరూ చూస్తున్న దాన్ని వదిలేసి మనం చూడని దాన్ని ఏ విధంగా ప్రస్తావిస్తాం? ఆ వీడియో ఫుటేజ్ లో శ్రీధర్ గారు ఆ వీడియోలో రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ కేంద్రంలో కూడా మేము అధికారంలో ఉన్నాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము అధికారంలో ఉన్నామని మీ పార్టీ పేరును కూడా ప్రస్తావించారు. అవినీతిలో మీ పేరును కూడా ప్రస్తావించారు. దాన్ని మీరు మాట్లాడకుండా ఇక్కడ జరిగినది ఏదో జరిగిందని ఊహాజనితంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి కానీ లేకపోతే ఇంకో దానికి నేను చెప్పట్లేదు. ఇక్కడ ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు బయట, దానికి మేము భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించదు. అవినీతి రాజకీయాలను కానీ రాజకీయంలో అవినీతిని కానీ గవర్నెన్స్ లో అవినీతిని కానీ భారతీయ జనతా పార్టీ సహించేటటువంటి ముట్టట్లేదు. అటువంటి విషయాలను మేము ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ విషయంలో ఎక్కడా కూడా మేము అవినీతి రహితమైన సమాజాన్ని నిర్మించడంలో కానీ లేకపోతే అటువంటి పాలన ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా రాజీ పడదు. రేవంత్ రెడ్డి గారు ఎవరైనా బయట ఏమైనా మాట్లాడొచ్చు, కానీ దాన్ని భారతీయ జనతా పార్టీకి ఆపాదించే ప్రయత్నం కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కానీ సమర్థించే ప్రసక్తి లేదు. అటువంటి చేయం. జరుగుతున్నటువంటి దీన్ని మీరు ఒక రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చినటువంటి విషయాన్నే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను లేకపోతే ఎలక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వం వస్తున్న విధానాలను టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు వీటిని మొత్తంగా చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు ఎండగట్టలేకపోతున్నారు? మేము డెఫినెట్ గా మేము ఎండగట్టినాం. మేము దాన్ని ఒక సిస్టమాటిక్ గా ఇవాళ మొత్తం దేశంలోనే రాజకీయంలో అవినీతి ఉండకూడదు, అవినీతి మరణ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి
భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక సంవత్సరం ఈ పాలన దానికి నిదర్శనంగా నిలిచింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎక్కడా కూడా మేము ఇటువంటి సిస్టమ్ ని సమర్థించే ప్రసక్తి లేదు. కానీ నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితిని ఒక రేవంత్ రెడ్డి గారి విషయమే కాకుండా మొత్తంగా రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితిని, ఈ ఎలక్షన్స్ చుట్టూ ఉన్నటువంటి రాజకీయాన్ని, టీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహారాన్ని మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఫుటేజీలు పెట్టి ఇదే ఏసీబీ అధికారులు ఇవాళ మరి మాధవరం కృష్ణారావు గారు ఏ ప్రాతిపదికన జాయిన్ అయ్యారు, లేదా మిగతా ఎమ్మెల్యేలు ఏ ప్రాతిపదికన జాయిన్ అయ్యారు, వాళ్ళందరి మీద మరి వీళ్ళు ట్యాపింగ్ పెడతా ఉన్నారా, ఫోన్ ట్యాపులు చేస్తా ఉన్నారా, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని వీళ్ళు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారా, పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎక్కడ ఏ అవినీతి లేకుండా, ఎక్కడ ఏ ప్రలోభం లేకుండా ఈ 5-6 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు వేరే వేరే పార్టీల నుంచి అయితే వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి ఇది కూడా పర్వాలేదంటారా శ్రీధర్ గారు? ఏమంటారు? వాళ్ళ 5 సీట్లను వాళ్ళు ఏ విధంగా కైవసం చేసుకున్నారో అందరికీ తెలుసు. అక్కడ డబ్బు పారింది అని మీరు చెప్తున్నారు, దానికి ఏ ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు ఆధారం దొరికిన దీన్ని వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి ఇది కూడా సమంజసమే అని మీరు అంటారా? నేను సమంజసం అనట్లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయంలో ఇలా చట్టం ఏం చేసుకోవాలో చేసుకుంటుంది. ఆ వీడియో ఫుటేజీలు ఉన్నాయి. మీ పార్టీ స్టాండ్ ఏమై ఉండబోతుంది? ఇప్పుడు భాగస్వామ్య పార్టీగా టీడీపీ ఉన్నప్పుడు, టీడీపీ ఇలాంటి పద్ధతులను అవలంబిస్తున్నప్పుడు అవినీతి రహిత సమాజం అంటున్న బీజేపీ పార్టీ ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తోంది? మీకు వాళ్లకు ఉన్న భాగస్వామ్యం దీంతో కట్ చేయబోతోందా, లేకపోతే దీన్నే కొనసాగిస్తారా? అదే అయితే కనుక ఎమ్మెల్సీ ఓట్లో మీరు ఎందుకు దూరంగా ఉండవలసి వచ్చింది? ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము, మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాడాము. కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రజల్లో ఎండగట్టాము. మేము ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టి అధికారాన్ని ఇచ్చినారు. ఇటువంటి అవినీతి రాజకీయాలను, లేకపోతే రాజకీయాల అవినీతిని భారతీయ జనతా పార్టీ సహించదు. ఆ సిద్ధాంతంలో ఎటువంటి మార్పు లేదు, తేడా ఉండదు. ఇవాళ టీడీపీ విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే మనం అందరం చూసాము. దానికి చట్టం ఆ యొక్క పనిచేసింది. ఆయనకు వీడియో ఫుటేజ్ ఉన్నాయి, అరెస్ట్ చేసినారు. ఆ కేసు ముందుకెళ్తుంది. దాని గురించి నేను పెద్దగా మాట్లాడేదేం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి మొత్తం రాజకీయ క్రీడను మనం గమనిస్తే కొన్ని పార్టీలను వీక్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మొత్తంగా చూడాల్సిన అవసరం ఉంది అంటున్నా నేను. ఒక రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మీరు పట్టుబడ్డారు కాబట్టి ఈ విషయాన్ని మనం హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. కానీ తెర వెనుక జరిగేటువంటి భాగవతాలను, హార్ట్ ట్రేడింగ్ అంటే మీరు డైరెక్ట్ గా పట్టుబడకపోయినా కానీ బంగారు తెలంగాణ పేరుతోటి 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను, వేరే పార్టీ వాళ్ళను, గెలిచిన వాళ్ళను ఒక పార్టీ శ్రీధర్ రెడ్డి గారు అయితే ఎస్పీవై రెడ్డి గారిని కానీ, లేకపోతే కొత్తపల్లి గీత కానీ, తిప్పేస్వామి కానీ, లేకపోతే జూపూడి ప్రభాకర్ కానీ వీళ్ళందరినీ తీసుకోవడానికి మీరు అదే పని చేశారా? నేనంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీగా మా సిద్ధాంతం చాలా ప్రస్ఫుటము. నేను 2 రకాలు చాలా క్లియర్ చెప్తున్నాను. రాజకీయాల్లో అవినీతిని సహించేది లేదు, అవినీతిమైనటువంటి ప్రభుత్వాలను సహించేది లేదు. ఆ విషయంలో మేము ఒక నిదర్శనంగా మా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చూశారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చూశారు. ఇవాళ జరిగిన విషయము దురదృష్టకరము. కానీ ఈ యొక్క వ్యవహారానికి తెరదీసింది ఎవరు? ఇవాళ ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిచేటువంటి పూర్తి పరిస్థితి లేనప్పుడు 5గురిని గెలిచే విధంగా ప్రయత్నం చేసినటువంటి పార్టీ ఎవరు? ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రాజకీయంగా అధికార దుర్వినియోగం చేసి 2 ఎమ్మెల్సీలను ఎక్కువగా గెలిపించుకోవాలనే దుగ్ధ ఇంత దూరానికి వచ్చినటువంటి విషయం నేను చెప్తా ఉన్నాను. ఈ ఒక్క విషయంగా చూడకుండా మొత్తంగా హోలిస్టిక్ అప్రోచ్ లో చూడండి. మొత్తం రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, దానికి చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. విష్ణు గారు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడన్నీ కూడా పరిశీలించాం సార్. అంటే ఆయన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అవినీతనో, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇలాంటి ప్రోత్సహిస్తుందని చెప్పని పార్టీలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇలాంటి పనులు చేయవు. కానీ మీకు ఉన్నటువంటి కొయిలేషన్ గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఒక పక్క ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే, మీరు ఈ రాష్ట్రంలో ఒక అవినీతికరమైనటువంటి పార్టీతో జత కట్టుతారో లేదో చెప్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది, భారతీయ జనతా పార్టీ మీద. ఆ విషయం మాట్లాడకుండా ఏదో విషయం జరిగిపోయింది, ఈ రాష్ట్రంలో ఈ నిరంకుశ ప్రభుత్వం కొనసాగుతుంది, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పని వేరే విషయాలు భారతీయ జనతా పార్టీ మా నాయకులు మాట్లాడితే ఎట్లాగా? మోడీ గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 2 మంత్రులు ఉన్నారు, ఈ క్యాబినెట్లో వాళ్ళు 2 మంత్రులు ఉన్నారు, తెలంగాణలో 2 కూడా కలిసి ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్పాలి. ఈ రేవంత్ రెడ్డి విషయంలో 50 లక్షలతో ఒక ప్రజాప్రతినిధిని కొనమని చంద్రబాబు నాయుడు గారు పంపించిన దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, అనుకూలమా వ్యతిరేకమా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
సో అధినేత ఇప్పుడు ఇది రాజకీయ కుట్రగా తిప్పికొట్టండి అని వాళ్ళ శ్రేణులకు పిలుపునివ్వటాన్ని ఏ విధంగా చూడాలంటారు విష్ణు గారు? సార్ ఇప్పుడు రాజకీయ కుట్ర, రాజకీయాలంటే ఇతర పార్టీలు ఒక పార్టీ మీద ఒక పార్టీ ఎత్తులు పై ఎత్తులు అన్నీ ఉంటాయి, లేకుండా ఎందుకు ఉంటాయండి? ఈరోజు జరుగుతున్నటువంటి విషయాల్లో అదేదో రాజకీయ కుట్రగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి అని చేసింది కదా, అన్ని స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కదా. ఇంకో విషయం విష్ణు గారు, వీడియో ఫుటేజ్లో మనం చాలా క్లియర్గా చూసాం, ఆయన బాబు అనడం చూసాం, నాయుడు అనడం చూసాం, బాస్ అనడం చూసాం. ఈ మొత్తం ఉదంతం తీసుకుంటే A1గా చంద్రబాబు నాయుడు కూడా ఉంచాలి అని చాలా ప్రతిపక్షాలే కానివ్వండి, న్యాయ కోవిదులు కానీ మాట్లాడుతూ ఉండడం చూసాం. కానీ అలాంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. దానికి సరైన ప్రమాణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా A1గా పెట్టడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి కుట్రలో భాగం కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మాట్లాడినటువంటి ఆడియో రికార్డింగ్ అంతా కూడా స్పష్టంగా ఫుటేజ్లో కనబడుతుంది మనకి. చంద్రబాబు నాయుడు గారు విషయం పేరు అనేకసార్లు ప్రస్తావించాడు, మొత్తం నేనేనని చెప్పాడు, కావాలంటే బాబు గారితో మాట్లాడిస్తా అన్నాడు, బాబు గారి స్థాయిలో 2.5 కోట్ల పై మాట ఉంటుందన్నాడు. ఇట్లాగా ఆ ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టడానికి, ఆ ఎమ్మెల్యేని తన వైపు తిప్పుకోవడానికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పేరు వాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతోనే ఇది చేస్తున్నట్టుగా చెప్పాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆ ఏసీబీ ఏం చేయాలంటే ప్రాథమికంగా విచారించాలి. ప్రాథమికంగా విచారించాల్సినటువంటి అంశాలు 3-4 కనపడుతున్నాయి మనకి. ఖచ్చితంగా అతన్ని రేవంత్ రెడ్డిని తీసుకుని ఇంట్రాగేట్ చేయాలి. ఫస్ట్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, ఎవరు ఇచ్చారు, ఎందుకు అలాగే బాస్తో మాట్లాడిస్తాను. అలాగే నేను ఫుటేజ్ లో చూసినట్టు తెలంగాణ రాజకీయాలు తెలిసినట్టయితే గనక రేవంత్ రెడ్డిగా నా పాత్ర ఏంటో తెలిసిందే, నేను ఎంత ప్రాముఖ్యంలో తెలిసిందే అని మాట్లాడుతున్నారు. సో అలాంటి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు తీసుకెళ్లి అక్కడ పెట్టడం మొత్తం ప్రపంచం అంతా చూసింది. సో దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? మీ నాయకుడు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలో అయినా అతను దీని గురించి మాట్లాడతారు అనుకోవచ్చా? ఒక నాయకుడిగా బాధ్యత ఉండదా? నేనేమంటున్నా మా విష్ణు గారు సీనియర్ నాయకులు, నేను తెలంగాణ రాజకీయాలను ఒకసారి అర్థం చేసుకునే అవసరం అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తాను. నేనేమంటున్నా ఇక్కడ ఈ తెలంగాణలో రాజకీయ శూన్యతను తీసుకురావడం కోసము అసలు ప్రత్యర్థులు ఉండలేకుండా చేయడం నన్ను చెప్పనియాలి సార్. ఏమంటున్నాంటే ఇవాళ నరేంద్ర ఎపిసోడ్ నుంచి మొదలుకుంటే నరేంద్ర గారు ఆ రోజు ఆయన సహచరుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ కేవలం పాస్పోర్ట్ కేసులో చిన్న విషయంలో ఒకరోజు ముందే లీకేజ్ వచ్చిందని చెప్పేసి ఆ రోజు ఆయన పార్టీ నుంచి ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రజలు నేను ఏమనుకుంటున్నా సార్ అంటే తెలంగాణ ప్రజలు ఏం భావిస్తున్నారు, ఏమనుకుంటున్నారు నేను చెప్తాను సార్. తన రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అందరినీ కొట్టుకుంటూ వచ్చాడు కేసీఆర్ గారు. నరేంద్రని కొట్టాడు, దేవేంద్ర గౌడ్ని దెబ్బ కొట్టాడు, గద్దరన్న దెబ్బ కొట్టాడు, విమలక్కని దెబ్బ కొట్టాడు, కృష్ణమయ్యని దెబ్బ కొట్టాడు. తెలంగాణలో ఇక తనకు ప్రత్యర్థులు లేకుండా చేసుకున్నారు. ఒకవైపు నేను చెప్తాను సార్, దానికి నేను చెప్తాను. ఫస్ట్ ఈ కోణాన్ని కూడా మీరు వినాలి. ఇప్పుడు ఒకటే పర్సన్ కాదు, మన రెండో పర్సన్ కూడా వినాలి. మీరు ఏమనుకుంటున్నారో మీ ప్రశ్నకు నేనేం ఏ జవాబు రాబట్టాలనుకుంటే నేను చెప్తాను మీకు. నేనేమంటున్నా కేసీఆర్ గారు చాలా రాజకీయ ప్రత్యర్థిగా ఉండొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా నేను ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినా సరే నేను దెబ్బ కొడతానని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడకుండా చేసి ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో బలహీన వర్గాల నాయకత్వం ఆల్మోస్ట్ దెబ్బతిన్నది. వాళ్ళ కొత్త రాజకీయ శక్తిగా అవకాశం లేదు. ఇవాళ ఉన్నటువంటి ఒకే ఒక నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారిని కూడా దెబ్బ కొట్టాలని చెప్పేసి, ఎందుకంటే మల్లాది విష్ణు గారు థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి నాయకుడిగా అతను నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నవనిర్మాణ దీక్ష ఏదైతే చేపడుతున్నారో దాంట్లో అయినా రేవంత్ రెడ్డి ఉదంతాన్ని ఆయన నాయకుడిగా, తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు ఒక మాట చెప్తారని ఆశిద్దాం. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.